వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగుదేశం పార్టీ జనసేన తొలి అభ్యర్థుల జాబితా అయితే విడుదలైంది. దీంట్లో 24 స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థుల జాబితా ఖరారైంది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. పూర్తిగా పేర్లు అయితే ప్రకటించలేదు, కానీ 5 స్థానాలకు సంబంధించి పేర్లు అయితే ప్రకటించారు. మిగిలిన మొత్తం 94 స్థానాలకు సంబంధించి అభ్యర్థులని పేర్లు అయితే ప్రకటించిన నేపథ్యంలో అందులో మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగుల జోగేశ్వరరావుకే మరొకసారి అక్కడ తెలుగుదేశం పార్టీ తన స్థానం దక్కించుకుంది. వాస్తవానికి ఈ స్థానం ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అరకు స్థానంతో పాటు అలాగే మండపేట స్థానం ప్రకటించారు అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు కాస్తంత అలిగిన సందర్భం. తర్వాత ఇమీడియట్గా రాజోలు అలాగే రాజానగరం ఆ 2 సీట్లు వాళ్ళు ప్రకటించుకున్నారని ఈ 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా అఫీషియల్గా మరొకసారి మండపేట నుంచి వేగుల జోగేశ్వరరావు గారి పేరునైతే ఖరారు చేశారు. వాస్తవానికి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో గెలుచుకున్న 23 స్థానాల్లో మండపేట స్థానం కూడా ఒకటి. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి. అయితే ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దింపబోతోంది. అయితే ఈ సీటు కూటమిలో భాగంగా జనసేనకి వెళుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈయన వరుసగా వస్తున్న ఎమ్మెల్యే కాబట్టి వేగుల జోగేశ్వరరావు ఒక రకంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పాలి. ఎందుకంటే 2009లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు, 2014లో గెలిచారు, 2019లో కూడా గెలిచారు. పైగా 2019లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద గెలిచారైనా. దాదాపుగా పిల్లి సుభాష్ చంద్రబోస్కి అప్పుడు 67,429 ఓట్లు దక్కించుకున్నారు. 78,000 చిల్లర ఓట్లతో జోగేశ్వరరావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపున. అలాగే అక్కడ లీలాకృష్ణ కూడా జేఎస్పీ అభ్యర్థిని అప్పుడు బరిలోకి దించారు. ఆయనకు కూడా 35,000 ఓట్లు అయితే వచ్చినాయి. ఎక్కడ అంత తక్కువ ఓట్లు అయితే రాలేదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం బేస్ చేసుకొని లీలాకృష్ణకి 35,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా లీలాకృష్ణకి కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ స్థానం నుంచి జనసేన గెలుస్తుంది అని అందరూ భావించారు. కానీ ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ జోగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది ఈ కూటమిలో భాగంగా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి అంటే ఇక్కడ ఖచ్చితంగా జనసేన ఓటు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఒకటి గతానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కనుక ప్రస్తుతం గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అపోజిషన్ క్యాండిడేట్, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం ఇక్కడ తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా ఉన్నారు. దాదాపుగా ఆయనకే సీటు ఖరారు. అఫీషియల్గా ఇంకా వైసీపీ ఈ నిమిషం వరకు ప్రకటించలేదు. కానీ దాదాపుగా తోట త్రిమూర్తులు పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకే ఇక్కడ సీట్ ఇవ్వాలి అని దాదాపుగా ఖరారైంది. వైసీపీ అధిష్టానం డిసైడ్ చేసుకుంది అనేది ఇంకా రేపు మాపు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఈసారి తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎందుకంటే పొత్తులో భాగంగా ఇది టీడీపీ దక్కించుకుంది కాబట్టి సీటు, లేదా తమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినే గెలిపించుకోవాలని అనుకుంటే జనసేనకు సంబంధించి లేదంటే జనసేనకు సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గం ఓటు అదే సామాజిక వర్గానికి సంబంధించిన తోట త్రిమూర్తులు వైసీపీ అభ్యర్థిగా ఉండే తోట త్రిమూర్తులకు ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది ఇక్కడ చాలా కీలకం. వాస్తవానికి తోట త్రిమూర్తులు స్థానిక నాయకుడా స్థానికేతరుడా అనేది కూడా మొన్నటి వరకు చర్చ జరిగింది. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఆయన గతంలో పీఆర్పీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు మండపేట నియోజకవర్గానికి వచ్చారు. ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ మళ్ళీ రామచంద్రపురానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన కుమారుడికి కూడా రామచంద్రపురం సీట్ అయితే దక్కించుకున్నారు. అది ఆల్రెడీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసింది వైఎస్ఆర్సీపీ. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2019లో అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్కి 67,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లే కాబట్టి అది ఒకవేళ కాపు సామాజిక వర్గం ఓట్లు కనుక టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయితే కనుక మరొకసారి ఇక్కడ అంటే దాదాపు ఈ 3 పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ ఈ సీటుని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓటును తన వైపుకు తిప్పుకోగలిగితే కనుక ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే మండపేట వైసీపీలో ఖాతాలోకి వెళ్తుంది. లేదు అలా కాదు అనుకుంటే ఖచ్చితంగా యథావిధిగా మళ్ళీ కూటమి అభ్యర్థిగా జోగేశ్వరరావుని బలపరిచారు కాబట్టి
ఆయనకైనా విజయం సొంతం అయ్యే అవకాశం ఉంటుంది అనేది స్థానిక విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే గతంలో కూడా 2014లో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 1,00,000కు పైగా ఓట్లు సంపాదించుకున్నారు జోగేశ్వరరావు గారు. అలాగే 2009లో 68,000 ఓటు బ్యాంక్ వచ్చింది. ఒక రకంగా 2009కి 2014కి చూసుకుంటే దాదాపు 40,000 ఓటు బ్యాంక్ పెరిగింది. ఏంటి అక్కడ 2009కి 2014కి చూసుకుంటే 2019కి వచ్చేసరికి కాస్తంత ఓటు బ్యాంక్ తగ్గింది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ పెరుగుతుందా లేదా అనేది చాలా కీలకం. అలాగే జనసేన అభ్యర్థులు అక్కడ ఎవరైతే ప్రస్తుతం మొన్న పోటీ చేసిన లీలాకృష్ణ ఉన్నారో కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు, తనకు సీటు దక్కట్లేదు అనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. మరి ఆ అసంతృప్తిని గనక పూర్తిగా పక్కన పెట్టి లీలాకృష్ణని జనసేన అధిష్టానం బొజ్జగించి ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని బరిలోకి దింపితే కనుక ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి మళ్ళీ మరొకసారి అక్కడ జెండా ఎగరవేసే అవకాశం ఉంటుంది మండపేటలోని. కాదు అనుకుంటే కనుక, అలా జరగకపోతే కనుక వైసీపీకి అవకాశాలు ఉన్నాయనేది మరి కొంతమంది చెబుతున్నమాట. ఏదేమైనా ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసింది. చూద్దాం ఏం జరుగుతుందో.